Hello, my dear viewers. Today is Sunday. I think you have enjoyed it very well. Always Sunday is a fun day. So, as long as we live, we have to live happily without any tensions, worries, ఏవి లేకుండా హ్యాపీగా ఉండటమే మన యొక్క ఆఫ్టర్ ఆల్ వి గాట్ ఓన్లీ వన్ లైఫ్, దట్ ఈస్ హ్యూమన్ లైఫ్. సో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. నేను ఓకే, నో ప్రాబ్లం విత్ మీ. సో ఎస్టర్డే చిన్న మిస్టేక్ జరిగింది. ఐ అపాలజైజ్, ఐ బెగ్ యువర్ పార్డన్. బెగ్ యువర్ పార్డన్ అంటే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. బెగ్ అంటే బతిలాడటం, పార్డన్ అంటే క్షమించడం. పార్డన్, పిఆర్డిఓఎన్. ఎందుకంటే మొత్తం ఇంకొక 5 minutes అయిపోతుంది అనగా వీడియోలో కొంచెం టెక్నిక్ పాయింట్స్ వచ్చి అది ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఒక బోర్డు మీద రాసుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న లోపల అది అయిపోయింది ప్రాబ్లమ్. దాన్ని ఇప్పుడు నేను రెక్టిఫై చేస్తాను. సరే, యాజ్ యూజువల్గా మనం ఈ వెర్బులు ఎన్ని రకాలుగా మన వాక్యాల్లో ఉపయోగించబడుతున్నాయని చెప్పుకుంటున్నాం. ఏది మనం యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్, డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్ వెర్బ్, ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ ఫ్యూచర్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటి, అది మనం ఈరోజు చూడబోతున్నాము. యాజ్ యూజువల్గా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మరికొన్ని వెర్బ్స్ తీసుకున్నాను, మనకు ముఖ్యంగా ఉపయోగపడేది. నేను ఆల్రెడీ టోల్డ్ యూ, ఎస్ మీద మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూడండి, స్టీల్, స్టోల్, స్టోల్, దొంగిలించుట. సిట్, సాట్, సాట్, సిట్ అంటే కూర్చొనుట. సెల్, సోల్డ్, సోల్డ్, సెల్ అంటే అమ్ముట. స్వీప్ అంటే ఊడ్చుట. స్వీప్, స్వెప్ట్, స్వెప్ట్. అలాగే స్లైడ్, స్లిడ్, స్లిడెన్. సహజంగా గర్ల్స్ కానీ అమ్మాయిలు కానీ స్లైడ్లు పెడుతూ ఉంటారు మన పక్కన. అది ఎందుకు వచ్చిందంటే జుట్టు జారకుండా వాళ్ళు పెట్టుకునేటటువంటిదే స్లైడ్ అనేటటువంటి పదం వచ్చిందనమాట. నెక్స్ట్, ఇది కూడా దొంగిలించుటే. స్టీల్ అంటే దొంగిలించుట, స్నీక్ అన్నగానే దొంగిలించుటే. స్నీక్, స్నీక్డ్, స్నేక్డ్. కాకపోతే ఇది రెగ్యులర్ వెర్బ్. పిండుట, స్క్వీజ్, స్క్వీజ్డ్, స్క్వీజ్డ్. మనం బట్టలు ఉతుకుతాము, అందులో నీళ్ళు పోవటానికి ఏం చేస్తాం, మనం 2 చేతులతో దాన్ని స్క్వీజ్ చేస్తాం, పిండుతాం అనమాట. సో ఈ విధంగా ఈరోజు కొన్ని తీసుకున్నాను నేను. ఎస్ మీద వచ్చినటువంటి ఇందులో రెగ్యులర్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ కూడా ఉన్నాయి. 3 వేరువేరుగా వచ్చే వాటిని మనం ఇర్రెగ్యులర్ అంటాం, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇలా ఈడీ వచ్చిందనుకుంటే రెగ్యులర్ వెర్బ్. సో నిన్నటిది నేను మిస్ అయినటువంటిది ఈరోజు నేను చూస్తాను. ఎలాగా ఒక ఉదాహరణ కూడా బోర్డు మీద రాశాను. డైరెక్ట్ ఇండైరెక్ట్ గురించి మనం చెప్పుకుంటూ దాన్ని మనం రాశాను, మరి పొరపాటున అవ్వలేదు. సీత లతతో చెప్పినది, చెప్పాను. చూడండి బాగా, ఇక్కడ చెప్పింది ఎవరు? సీత. ఎవరితో చెప్పింది? లతతో చెప్పింది. ఏమని? ఇది తెలుగులో ఉన్నటువంటిది. సో మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది అని అంటే మాత్రం అది డైరెక్ట్ స్పీచ్ అని బాగా అవగాహన చేసుకోండి. ఈ డైరెక్ట్ స్పీచ్లో 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. నిన్న ఇదే ఉదాహరణ రాసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ప్రాబ్లం వచ్చింది. సో ఎవరితో చెప్పారు అనటానికి మనం రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ నెత్తి మీద ఉండే చుక్కలో వీటిని మనం ఇన్వర్టెడ్ కామర్స్ అంటాం. వీటికి ముందుండేటటువంటి భాగం రిపోర్టెడ్ వెర్బ్, అంటే ఎవరితో చెప్పారు. ఇక తర్వాత వచ్చేది ఏంటి? రిపోర్టెడ్ స్పీచ్, ఏమని చెప్పారు. సో ఇందులోనూ వెర్బ్ ఉంటుంది, ఇందులో కూడా వెర్బ్ ఉంటుంది. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. సీత లతతో చెప్పాను, ఇది వెర్బ్. మనము రేపు పిక్నిక్కి వెళదాము, ఇది ఒక వెర్బ్.
సహజంగా దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సీత సెడ్ లత, అదే కదా. సీత లతతో చెప్పిన జరిగిపోయింది కనుక సెడ్ పెట్టాం మనం, పాస్ట్ టెన్స్. సో ఇక్కడ కామా వస్తుంది, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ రావాలి. ఎవరో సీత లతతో చెప్పింది, ఏమని చెప్పింది? మనము రేపు పిక్నిక్కి వెళ్దాము. we will go to picnic tomorrow. ఎవరితో చెప్పారు? ఇక్కడ మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు తెలుగులో ఈ వాక్యం ఎలాగుంది, ఇంగ్లీష్లో ఎలాగుంది. దీన్ని మనం చెయ్యాలంటే ఎలాగా? చిన్న, మీకు అంతకీ అర్థం కాదు, చిన్న బొమ్మ వేసుకోండి. ఈ అమ్మాయి లతనా సీత ఎవరితో చెప్పింది? లతతో చెప్పింది. ఈ అమ్మాయి లత. సరిగ్గా కనిపించట్లేదు కనుక ఇక్కడ పెట్టుకుందాం మనం. సీత లత వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏమని? మనం రేపు పిక్నిక్కి వెళదాము అని. సో డైరెక్ట్ చెప్పినోడు, ఇండైరెక్ట్ చేసినోడివి, చెప్పేవాడివి నువ్వు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏమే లత, మనం రేపు పిక్నిక్కి వెళ్దామని. మరి మనం మార్చేటప్పుడు నేను పిక్నిక్కి వెళ్తాను అంటావేంటి? సీత లతతో చెప్పింది వారు పిక్నిక్కి వెళ్తున్నారట. అంటే ఇక్కడ మనము అని వాళ్ళు చెప్పారు. మనం మార్చేటప్పుడు ఏం రాయాలి? ఉయ్యిని వెళ్ళేది వాళ్ళు, నువ్వు కాదు కదా. సో అది అందుకే డైరెక్ట్ ఇక్కడ మనము అనేటటువంటిది ఇక్కడికి వచ్చేటట్టుగా చూద్దాం. అది ఎలాగో సీత లతతో చెప్పింది. ఇది దీన్నే మార్చవసరం లేదు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి వెర్బ్ పాస్ట్ టెన్స్ కనుక దీన్ని కూడా మనం పాస్ట్ టెన్స్లోకి అంటే ఇందులో ఉన్నటువంటి వెర్బ్ని మనం పాస్ట్ టెన్స్లో కింద మార్చుకోరావాలి. ఇక్కడ సెడ్ ఉంది, విల్ ఉంది, ఇక మార్చడానికి ఇది ఒకటే ఉంది. విల్లును ఉడ్డుగా చేస్తే సరిపోతుంది. సరే చూద్దాం ఇప్పుడు ఎలాగో. సీత సెడ్ లత, ఇక కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఏం తీసిపడండి. ఇక్కడ మేము అన్నాం, మనం మార్చేటప్పుడు వారు వెళుతున్నారని కదా చెప్పేది. సో కాస్త ఏమవుతుంది? ఇది కొంచెం చాలా జాగ్రత్త. అందుకే ఇంక మనం మళ్ళీ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ క్లియర్గా అన్ని రకాలుగా చెప్తాను, కంగారు వద్దు. ప్రస్తుతానికి మనం మాట్లాడటం కోసం, అంటే వెర్బ్ ఎన్ని రకాలుగా వస్తుందని. సీత సెడ్ లత దాట్, కంపల్సరీగా దట్ పెట్టుకోవాలి. రిపోర్టెడ్ వెర్బ్ని, రిపోర్టెడ్ స్పీచ్ని కలిపేటప్పుడు దట్ కంపల్సరీగా పెట్టాలి. వెళుతున్నారట, అంటే దట్. రేపు వాళ్ళు పిక్నిక్కి వెళుతున్నారట, ఆ వెళ్తాం అనేటటువంటిది దట్. సీతా సెడ్ లత దాట్ వారు కదా వెళ్ళేది, మనం అనకూడదు, ఇక్కడ అనకూడదు. వీళ్ళు కాస్త వుడ్ కింద మార్చండి సరిపోద్ది. వుడ్ గో టు పిక్నిక్. కొన్ని రూల్స్ ఉన్నాయి. టుమారో డైరెక్ట్ స్పీచ్లో ది నెక్స్ట్ డే అవుతుంది. ఎస్టర్డే ఉందనుకోండి, ద ప్రీవియస్ డే ఉంది. టుడే అన్నాం అనుకోండి, దిస్ డే అంటాం. నవ్వు అన్నాం, ది అన్నాను. హియర్ అనేది అది కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం మార్చేసాం. సో ఇక్కడ వీ విల్ గో అనేటటువంటిది డైరెక్ట్ వెర్బ్, వుడ్ గో అనేటటువంటిది విల్ గో అనేటటువంటి డైరెక్ట్, వుడ్ గో అనేది ఇండైరెక్ట్. సో అందుకోసం అంటే డైరెక్ట్ వెర్బ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ వెర్బ్ అంటే ఏంటి, యాక్టివ్ వెర్బ్ అంటే ఏంటి, ప్యాసివ్ వెర్బ్ అంటే ఏంటి. ఎక్స్క్యూజ్ మీ. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇన్ని రకాలు చూడటం కోసం ఇన్ని వాక్యాలు. నిన్న ఇదే మనం మిస్ అయ్యాం. ఇదే నేను చెప్పలేక బోర్డు మీద రాశాను కానీ అది చేయలేము. ఈ విధంగా మనం ఇక్కడ విల్ గో అనేటి ఈ సెట్ మామూలేనండి అన్నింటిలో. ఇక్కడ ఎలా ఉంటే అక్కడ అలాగే ఉంటుంది. ఇదేం మారదు. ఇందులో ఉన్న వెర్బ్ మార్క, దీన్ని బట్టి దీన్ని మార్చాలి. ఇది పాస్ట్ టెన్స్ అయ్యి ఇది ప్రజెంట్ అయితే మార్చాలి. ఒకవేళ ఇదే ప్రజెంట్ టెన్స్లో ఉందనుకోండి, ఇందులో ఏ వెర్బ్ ఉన్నా మనకు అనవసరం. వీటి గురించి అంత డీప్గా వెళ్ళవలసినటువంటి పని ఇప్పుడు లేదు. సో ఇప్పుడు వరకు మనం ఎన్ని వెర్బులు చూసామండి?
ఒక్కసారి మీరు మరి రిమైండ్ చేస్తున్నాను, ఏమనుకోకుండా దయచేసి వినండి. రవి ఏట్ ఏ ఫ్రూట్. ఇక్కడ ఏట్ అనేటటువంటి వెర్బ్ ఉంది. ఇది ఏ వెర్బ్ ఇది? జరిగిపోయిన క్రియ. ఈట్, ఏట్, ఈటెన్. సో ఇది పాస్ట్ వెర్బ్. ఒకటి. సరే, ఈ ఏట్ అనేటటువంటిది రెగ్యులర్ వెర్బా, ఇర్రెగ్యులర్ వెర్బా? ఇర్రెగ్యులర్ అవ్వాలంటే మూడు వేరువేరుగా ఉండాలి. ఈట్, ఏట్, ఈటెన్, మూడు వేరువేరుగా ఉన్నాయి కనుక తర్వాత ఏంటిది? ఇర్రెగ్యులర్ వెర్బ్. తర్వాత ఈ ఏట్ తర్వాత ఓ ఆబ్జెక్ట్ ఫ్రూట్ అనేది ఉంది. రవి అనేది సబ్జెక్టు, ఇది వెర్బ్. సో ఇది ఆబ్జెక్ట్ ఉంది కనుక ఈ ఏట్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆ ఏట్ అనేటటువంటి ఫ్రూట్, ఏట్ అని ఒకే ఒక వెర్బ్ ఉంది, దాని పక్కన ఎలాంటి సహాయక క్రియలు లేవు కనుక ఇది యాక్టివ్ వెర్బ్. ఇంక ఇందులో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ చేయడానికి అవకాశం లేదు కనుక దీనికి రాదు కనుక చూసారా. ఇప్పుడు మరి ఏట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ ఉంది కదా. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఐ ఏట్ ఏ ఫ్రూట్ అని ఉంది. ఇది ఏమన్నా మనం ఈ ఫ్రూట్ అనేటటువంటి ఆబ్జెక్ట్ రావటం వలన ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాం. ఇదే వాక్యాన్ని మనం ఎవరో రవి కదా, రవి ఈ సరే చూడండి, ఇక్కడ ఒకే వ్యక్తిని తీసుకున్నాం. ఇక్కడ రవి, ఇక్కడ రవి, ఇక్కడ ఏటే, ఇక్కడ ఏటే. కాకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ కింద ఫ్రూట్ తీసుకున్నాము. ఇన్ ద మార్నింగ్ అనేది ఆబ్జెక్ట్ కాదు. మరి అప్పుడు ఈ ఏట్ ఏమవుతుందండి? ఇది ఆబ్జెక్ట్ కాదు కనుక ఈ ఏట్ ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ అవుతుంది. చూడండి, ఏట్ ఇక్కడ ఏటే, అక్కడ ఏటే, కానీ ఇక్కడేమో ట్రాన్సిటివ్ అయ్యింది, ఇందులోనేమో ఇంట్రాన్సిటివ్ అయింది. ఎందుకు అయిందంటే ఈ ఏట్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ రావాలి, ఇది వచ్చింది కనుక ట్రాన్సిటివ్. ఇక్కడ ఇన్ ద మార్నింగ్ ఇది ఆబ్జెక్ట్ కాదు కనుక ఏట్ తర్వాత ఆబ్జెక్ట్ రాలేదు కనుక దాన్ని మనం ఇంట్రాన్సిటివ్. చూసారు ఒకే వెర్బ్ ఎలాగుందో. రెగ్యులరా, ఇర్రెగ్యులరా, ప్రెసెంటా, పాస్టా, లేదా ఫ్యూచరా, ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా, యాక్టివా, ప్యాసివ్ వెర్బా, డైరెక్ట్ వెర్బా, ఇంక వీటికి మించింది కంటే ఇంకెక్కడా లేవండి మీకు వెర్బలో. ఎవడు నన్ను అడగండి, ఎవడే వెర్బల రకాలంటే సహజంగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇవి కాదు, ఇన్ని రకాలు ఉంటాయి. వీటితోటి మన వాక్యాలు ఉపయోగించాలి. ఉదాహరణ చూడండి మళ్ళీ. ఐ డూ ఏ వర్క్ నౌ. దీని అర్థం ఏంటంటే నేను ఇప్పుడు ఒక పని చేస్తాను. ఇది ప్రజెంట్ టెన్స్. లేదా ఐ ఆమ్ డూయింగ్ ఏ వర్క్, ఎలా అయినా పర్వాలేదు, ప్రజెంట్ కంటిన్యూ. సో ఐ డిడ్ ఏ వర్క్, దీనికి పాస్ట్ టెన్స్ డిడ్. నేను చేశాను అని అర్థం వస్తుంది. ఇప్పుడు నిన్న, మొన్న, మార్నింగ్, ఎప్పుడో ఒకటి, ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏంటి? నేను చేస్తాను, దీనికి నేను చేస్తాను, ఎప్పుడు? ఇప్పుడే చేస్తాను, ఇప్పుడు. నేను చేశాను, నేను చేశాను నిన్న అనుకోండి. ఐ డిడ్ ఏ వర్క్, నేను చేస్తాను ఇప్పుడు, నౌ. ఐ డిడ్ ఏ వర్క్, నిన్న చేశాను, ఇది ఇక్కడ మనం ఇవ్వలేదు, నిన్న మొన్న ఇవ్వలేదు, కానీ పాస్ట్ టెన్స్. ఐ షాల్ డూ ఏ వర్క్, భవిష్యత్తు అవసరం లేదు, ఎప్పుడైతే షాల్ వచ్చిందా, నేను చేస్తాను సాయంత్రం, రేపో ఎప్పుడో, మొత్తానికి నేను రేపు అనుకోండి, రేపు చేస్తాను. రేపు లేదు కనుక ఎక్కడ టుమారో అని పెట్టుకున్నాం.
సరే, ఈ విధంగా అయితే మనం ఈజీగానే రాసేస్తాం. ఏమన్నా నిన్న చేశాను, ఐ డిడ్. లేదు నిన్న తిన్నాను, ఐ ఏట్. ఇప్పుడు తింటాను, ఐ ఈట్. రేపు తింటాను, ఐ షల్ ఈట్. మరి ఎలా ఇస్తే ఎలా రాస్తారు? అందుకే ఇవన్నీ తీసుకోవడం జరిగింది. నేను ఆ పనిని చేయగలను. నేను ఆ పనిని చేయగలను అనటానికి ఈ మూడిట్లో ఏది పెట్టినా మీరు రాయలేరు. ఇక్కడ ఏంటి, చేస్తాను, చేశాను, చేయబోతాను అని ఉంది. మరి నేను చేయగలను అని ఇంకోటి చూద్దాం. ఎలా ఇస్తే ఎలా రాస్తారు? నేను తప్పనిసరిగా ఆ పనిని చేయాలి. ఇప్పుడు వీటిలో ఏది ఎత్తుకున్నా కుదరదు. ఐ డూ ఏ వర్క్ ఇప్పుడు నేను బాగానే ఉంది, ఇక్కడ డూ ఉంది. ఐ డిడ్ ఏ వర్క్ పాస్ట్ జరిగిపోయింది, వేరే చేశాను. ఐ షాల్ డూ రేపు చేస్తాను. ఇదేంటిది తప్పనిసరిగా ఆ పని చేయాలంటాడేంటి? ఈ తప్పనిసరి అంటానికి ఏంటి? అదేవిధంగా ఆ పని నేను చేయగలను అంటున్నాడు. ఇంకోటి చూడండి. బహుశా రేపు నేను ఢిల్లీకి వెళతాను. ఇదేంటి బహుశా అన్నాడు, బహుశాకి ఏం ఉపయోగించాలి? అందుకే ఇంక ఇప్పుడు సహాయ క్రియలు తప్పని పని. ఇప్పుడు వరకు మెయిన్ క్రియలే చూసాం మనం. యాక్టివ్ వెర్బులే చూసాం, ప్యాసివ్ వెర్బులే చూసాం, రెగ్యులరే చూసాం, ఇర్రెగ్యులరే చూసాం, ట్రాన్స్ఫర్ ఇలా చూసాం. మరి ఈ సెంటెన్సెస్ రాయాలి అంటే కంపల్సరిగా సహాయక క్రియలు అనేటటువంటివి ఇప్పుడు రంగంలో దిగుతాయి. ఏంటి? పనిని చేయగలను, సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు కెన్ పెట్టుకోవాలి, అది సహాయక క్రియ. నేను తప్పనిసరిగా ఆ పని చేయాలి, మస్ట్ పెట్టుకోవాలి. బహుశా రేపు, పర్హాప్స్, లేదా మే. ఇవేంటి కొత్తగా వచ్చినాయి? కెన్, మస్ట్. ఇదిగో తప్పనిసరిగా పని చేయాలి, చేయగలను లేదా చేయలేను, నేను బహుశా రేపు వెళ్తాను. ఈ విధంగా తెలియచేయటానికి మనకి ఎక్కడి నుంచి సహాయ క్రియలు రావాలి. చేయగలను అని ఉంది కదా, చేయ అంటే డూ, అంటే కెన్ డూ, మస్ట్ డూ, మే డూ, అదనమాట. అందుకే మన సహాయ క్రియలు అనేటటువంటి ఏంటో తెలియదు. ఉదాహరణకు మనం సహాయ క్రియలు కొంచెం చాలా తక్కువగా ఉంటాయి కానండి, వీటి ఉపయోగాలు చాలా ఎక్కువ. మనం టెన్స్ చూసేటప్పుడు ప్రజెంట్ టెన్స్ 4, పాస్ట్ టెన్స్ 4, ఫ్యూచర్ 4 అని చెప్పుకున్నాం. సరే, ఎన్ని ఉపయోగపడుతున్నాయి, యాక్చువల్గా ఎన్ని ఉపయోగిస్తాం అనేది వేరే. ఈ ప్రజెంట్ టెన్స్లో 4లో మొట్టమొదటిదానికి ఒక్కదానికే మెయిన్ క్రియ ఉంటుంది. అలాగే పాస్ట్ టెన్స్లో మొట్టమొదటిదానికి మాత్రమే మెయిన్ క్రియ ఉంటుంది. అంటే మొత్తం 12లో 2 పోను, మిగతా 10టికి కూడా సహాయ క్రియలు వస్తాయి. ఐ గో, అక్కడ సహాయ క్రియ లేదు. ఐ ఆమ్ గోయింగ్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్, ఐ హ్యావ్ గాన్, ఐ వెంట్ ఒకటే ఉంది. ఐ వాజ్ గోయింగ్, ఐ హ్యాడ్ గాన్, ఐ హ్యాడ్ బీన్ గోయింగ్. చూడండి సహాయ క్రియలు. అంటే 36 వాక్యాలు తీసుకుంటే అందులో 6 తీసేసుకుంటే మొత్తం మిగతా 30లో కూడా సహాయ క్రియలు ఉంటాయి. తక్కువ ఉంటాయి ఇవి, కానీ వీటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువ. సరే, ఉదాహరణ కింద మనం కొన్ని తీసుకున్నాము, పూర్తిగా రాయలేదు మనం వాటి ఉదాహరణ. ఏంటి? నేను ఆ పనిని చేయగలను లేదా చేయలేను. ఇదండి తెలుగు వాక్యం. దాన్ని మనం ఇంగ్లీష్లో రాయాలి. ఇప్పుడు దాకా నేను, వెరీ గుడ్,
ఆ పనిని ఆబ్జెక్ట్ అని దోసేయండి. ఏంటి చేయగలను, చేయగలనంటే చేయుటకైతే డూ. ఆ పని అన్నాడు కదా, దట్ వర్క్. ఓహో రాస్తామని అనుకుంటాం మనం. ఐ డూ దట్ వర్క్, నేను ఆ పనిని చేస్తాను. కానీ ఇక్కడ ఏమన్నాడు, చేయగలను అంటున్నాడు. చేస్తానని అంటలే, సామర్థ్యం చెప్తున్నాడు అక్కడ. సో ఇది లాభం లేదు. కనుక ఏం చేయాలండి మనం, నేను ఐ క్యాన్. ఎప్పుడైతే కెన్ అనేటటువంటి సహాయక్రియ వచ్చిందో అది మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను. ఐ కెన్ జంప్, నేను దూకగలను. ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను. నెగిటివ్ రావకుండా ఐ కెనాట్ స్విమ్, నేను ఎదలేను. ఐ కెనాట్ ఈట్, నేను తినలేను. ఈ విధంగా అనమాట. ఇక్కడ సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఒక కెన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకుంటాం మనం. ఐ కెన్, ఇప్పుడు పెట్టండి, ఐ కెన్ డూ. సింపుల్ అయిపోయింది. ఇందులో నేను ఆ పనిని చేయగలను. ఐ కెన్ డూ దట్ వర్క్. సింపుల్. ఈ కెనగాని లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్లో రాయదు. ఇప్పుడు నువ్వు చేయలేవు, చేయగలను, చేయలేనని వస్తుంది కదా. సింపుల్ ఏమీ లేదు. ఐ కెనాట్ డూ దట్ అపాస్ట్రియస్ అండి. వెనక నాటు పెడితే కెనాట్ అని. సో ఐ కెన్ డూ, నేను చేయగలను. ఐ కెనాట్ డూ, నేను చేయలేను. సో ఈ కెన్ అనేటటువంటి సహాయకుడి కానీ లేకపోతే మీరు చేయలేరు. ఇందాక ఇంకొక ఉదాహరణ తీసుకున్నాం మనం. ఏంటి, ఆమె తప్పనిసరిగా పాస్ కావాలి. నో అదర్ వే. ఆ అమ్మాయి పాస్ అవ్వాలి తప్పకుండా. పాస్ అయితేనే ఏదో జాబ్ రావటమో, లేదా ప్రమోషన్ రావటమో, లేదా వివాహానికి అంగీకరించటమో ఏదో సంథింగ్ జరుగుద్ది. తప్పనిసరిగా ఆమె, షీ పాస్ అని మనం రాస్తే కుదరదు. ఇక్కడ షీ పాస్ అని పెడితే కుదరదు. మా సహాయకుడు ఒకటి తెచ్చుకోవాలి. ఏంటి, మస్ట్. మస్ట్ అంటే తప్పనిసరిగా. షీ మస్ట్ పాస్, ఆమె తప్పనిసరిగా పాస్ కావాలి. షీ మస్ట్ పాస్, సరిపోయింది. ఆ మస్ట్ లేకుండా పాస్ పెడితే అర్థం. తప్పనిసరిగా. తప్పనిసరి కాదు అంటాం అనుకోండి, ఎప్పుడేంటి, షీ మస్ట్ నాట్. పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, పెళ్ళికి పాస్ సంబంధం ఏంటి. సో ఈ విధంగా తప్పనిసరిగా అనటానికి మస్ట్ అనేటటువంటి సహాయకుని తెచ్చుకున్నాం మనం. సరే ఎన్ని రకాలు ఏ విధంగా వస్తుందో మనం తర్వాత చూద్దాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం. ఇది నర్మగర్భంగా చెప్పాడు వీడు. నేను సాయంత్రం సినిమాకి వెళ్ళవచ్చు. వెళితే వెళ్తాను, లేకపోతే లేదు. మరి ఇటు మనం అంటే గో టు సినిమా ఈవినింగ్ అన్నాం అనుకోండి, నేను వెళ్తున్నాను. వెళ్ళట్లేదు అనుకో, ఐ డో నాట్ గో అంటాడు. వెళ్ళవచ్చు, ప్రాబబిలిటీ. మరి అప్పుడు ఎలాగండి, ఐ మే అనేటటువంటి సహాయకుని తెచ్చుకోవాలి. ఐ మే గో టు సినిమా ఈవినింగ్. సో ఇక్కడ మే అనేటటువంటిది కెన్ కానీ, కెనాట్ కానీ, మే కానీ, మే నాట్ కానీ, మస్ట్ కానీ, ఇలాంటి సహాయక్రియలు కానీ తెలియకపోతే ఈ వాక్యాలు మనం ఇంగ్లీష్లోకి అనువదించడం చాలా కష్టం. అర్థమైందండి. అంటే ఇప్పుడు ఇంకొక రకమైన వెర్బలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వరకు మెయిన్ వెర్బలే ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా, యాక్టివా, ప్యాసివా అని చెప్పుకున్నాం మనం. ఇంక ఇప్పుడు ఇవి పక్కన జారుతాయి. ఆ పక్కన చేయని మెయిన్ వెర్బ్ని ఇవేం చేస్తూ ఉంటాయి, ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఐ గో, నేను వెళ్తాను. ఐ కెన్ గో, నేను వెళ్ళగలుగుతాను. ఐ డోంట్ గో, నేను వెళ్ళను. ఐ మస్ట్ గో, నేను తప్పకుండా వెళ్ళాలి. ఐ మే గో, నేను వెళ్తే వెళ్తావు, లేకపోతే చూడండి. మేలు, షల్లు, విల్లు, కెన్లు, కుడ్లు, మైట్లు, మస్ట్లు, ఇవన్నీ సహక్రియలే. సో సహక్రియలు లేకుండా మన వాక్యం చూద్దాం మనం. వీటి గురించి రేపు నేను కంప్లీట్గా, ఈరోజు అవదు కనుక
ముందు వాక్యాలతో ఇది మొత్తం రాయట్లేదు. ఒక సి పెయింట్స్ ఏ పిక్చర్. ఇదేంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్స్లో మొట్టమొదటి షీ ఈజ్ పెయింటింగ్, షీ హ్యాస్ పెయింటెడ్. ఈ రాయట్లే, దించేస్తున్నా. షీ హ్యాస్ బీన్ పెయింటింగ్. చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఇవన్నీ ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4. అంటే ప్రస్తుతం మనం మాట్లాడాలంటే ఈ పెయింట్ని ఈ విధంగా, నేను ఇప్పుడు చిత్రం ఆమె చిత్రం గీస్తుంది. షీ ఈజ్ పెయింటింగ్, ఆమెకి చిత్రం గీస్తూ ఉంది, పెయింటింగ్ చేస్తూ ఉంది. షీ హ్యాస్ పెయింటెడ్, ఇప్పుడే పెయింట్ చేసింది. షీ హ్యాస్ బీన్, ఎప్పటి నుంచో చేసింది. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4. చూడండి, ఇక్కడ పెయింట్స్ అనేటటువంటి మెయిన్ వర్బ్ ఇక్కడ ఒకటే ఉంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. చూడండి, ఈజ్ అనే సహాయక్రియ పెయింటింగ్. చూడండి, ఎక్కడి నుంచి చదువుకుంటే హ్యాజ్ అనేటటువంటి సహాయక్రియ పెయింటెడ్, హ్యాజ్ బీన్ 2 సహాయక్రియలు పెయింటింగ్. చూసారా, ఈ ఒక్క దాంట్లో సహాయక్రియ లేదు, వీటన్నిటిలో కూడా సహాయక్రియలు ఉన్నాయి. ఈజ్ అనేది, హ్యాజ్ అనేది, హ్యాజ్ బీన్ అనేది. అదేవిధంగా పాస్ట్ టెన్స్ తీసుకోండి. షీ పెయింటెడ్ ఏ పిక్చర్. ఇక్కడ పెయింట్ అనేది పాస్ట్ టెన్స్, ఒకే ఒక వెర్బ్ ఉంది ఇక్కడ లాగానే. ఇంకెక్కడి నుంచి చూడండి, షీ ఈజ్ పెయింటింగ్ కాస్త వాస్ పెయింటింగ్, షీ హ్యాడ్ పెయింటెడ్, షీ హ్యాడ్ బీన్ పెయింటింగ్. చూడండి, ఇక్కడ లేదు, వాస్ సహాయక్రియ, హ్యాడ్ సహాయక్రియ, హ్యాడ్ మరియు బీన్ 2 సహాయక్రియలే. సో ఇదేమో మనం పాస్ట్ టెన్స్ అంటాం. పాస్ట్ టెన్స్లో రకాలు అర్థమైందంటే, ప్రజెంట్ టెన్స్లో రకాలు. ప్రజెంట్ టెన్స్లో ఈ ఒక్క దాంట్లో లేదు సహాయక్రియ, పాస్ట్ టెన్స్లో ఈ ఒక్క దాంట్లో లేదు, మిగతాటన్నింటిలో సహాయక్రియలు వచ్చాయి. ఫ్యూచర్ రాసామనుకోండి, అసలు ఏమీ ఉండవు, అన్ని సహక్రియలే. అవి కూడా రాద్దాం, ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు. ఇక్కడ రాదు ఏది, షీ విల్ పెయింట్. ఏంటి పిక్చర్, ఇది మామూలే. షీ విల్ బీ పెయింటింగ్, షీ విల్ హ్యావ్ పెయింటెడ్, షీ విల్ హ్యావ్ బీన్ పెయింటింగ్. చూడండి, విల్ అనే సహాయక్రియ మెయిన్ క్రియ, విల్ బీ 2 సహాయక్రియలే, విల్ హ్యావ్ సహాయక్రియలే, విల్ హ్యావ్ బీన్. చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రజెంట్ టెన్స్లో ఒక దాంట్లోనే ఉంటుందండి, పాస్ట్ టెన్స్లో ఒక దాంట్లోనే ఉంటుంది. మొత్తం ఉన్నటువంటి 12 సెంటెన్స్లో 2 వస్తాయి. నెగిటివ్లు తీసుకుంటే అసలు ఇంకేవి అన్నీ అని. సో ఈ విధంగా మనం సహాయ క్రియల్ని, సరే ఎన్ని ఉన్నాయి సహజంగా, హెల్పింగ్ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్కి సహాయకరంగా ఉంటాయి కనుక వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, యాన్సిలరీ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్,
యాన్సిలరీ వెర్బ్స్, ANCILLRY. ఈ విధంగా మెయిన్ వెర్బ్లకి ఒకటే ఒక పేరు మెయిన్ వెర్బ్. సరే, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ హెల్పింగ్ ఏ పేరు పెట్టుకున్నా పర్లా హెల్పింగ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ 2 రకాలండి. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ ఒక మోడల్. రెండవది మోడల్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ సహాయ క్రియలు ఎప్పుడైనా సరే చూసుకోండి, వాక్యంలో మనకి 2-3 క్రియలు కనపడ్డాయి అనుకోండి, ఆ 3 కనపడితే ఆ మూడోది మెయిన్ వెర్బ్ అనుకోండి. ఆ ఫస్ట్ 2 హెల్పింగ్ వెర్బ్లే. కాదు 2 కనపడి అనుకోండి, రెండోదేమో మెయిన్ వెర్బ్. ఉదాహరణ చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఐ హ్యావ్ ప్లేడ్. చూడండి, ఇక్కడ ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్, బీన్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ ఒక హెల్పింగ్ వెర్బ్. ఈ వాక్యంలో 2 హెల్పింగ్ వెర్బ్లు వచ్చాయి, ఒక మెయిన్ వెర్బ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ఒక మెయిన్ వెర్బ్ వచ్చింది. సో హెల్పింగ్ వెర్బ్స్ ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్స్కి ముందుంటాయి. అంటే మెయిన్ వెర్బ్ని అది ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంటుంది. అందుకే వాటిని మన హెల్పింగ్ వెర్బ్స్. ఇవి ఎన్ని రకాలండి? 2 రకాలైనటువంటి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ హెల్పింగ్ వెర్బ్స్. సరే, ఈ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్సే మళ్ళీ 3 రకాలు. వీటి గురించి క్షుణ్ణంగా రేపు చెప్తాను, టైం సరిపోదు కనుక. ఈ ప్రైమరీ మూడు రకాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే బీ ఫార్మ్స్, రెండవది ఏంటంటే యాక్షన్ హెల్పింగ్ వెర్బ్స్, మూడవది ఏంటంటే పొసెసివ్ హెల్పింగ్ వెర్బ్స్. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ సహాయక్రియలండి, మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ అని 2 రకాలుగా ఈ సహాయక్రియలు ఉన్నాయి. అందులో ఈ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అనేటటువంటిది బీ ఫార్మ్స్ అని అంటాం, యాక్షన్ హెల్పింగ్ వెర్బ్స్ అంటాం, పొసెసివ్ హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. వీటితో కూడా మన వాక్యాలు తయారు చేస్తాం కనుక వాటి గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. సరే, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయటం టేక్స్ మోర్ దెన్ 1 hour. సో సండే కనుక లెట్స్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ టేక్ లిటిల్ మోర్ రిఫ్రెష్మెంట్. సో ఈ విధంగా మనం వాక్యాన్ని అన్ని వెర్బలలో తెలిస్తే తప్ప మనం చేయలేమనే ఉద్దేశంతో ఇన్ని రకాలుగా చేయటం జరుగుతుంది. ఓకే మై డియర్ వ్యూవర్స్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. రేపు మిస్ అవ్వద్దు, కంప్లీట్ హెల్పింగ్ వెర్బ్స్ కంప్లీట్ చేయటం చూద్దాం. 1 hour తీసుకున్నా పర్వాలేదు. సరే, ఈరోజు మొదలెట్టి మళ్ళీ ఆల్రెడీ మోర్ దెన్ 30 minutes అయింది కనుక we shall see tomorrow. As usual, I request you all, my dear viewers and subscribers, if you like my video, make comment. Please do it. అసలు అది చేయట్లేదు. చేసిన పాజిటివ్ కామెంట్స్ అవి ఎక్సలెంట్ సార్, వెరీ గుడ్ సార్, అబ్బా అంటే నన్ను మొలక చెట్టు ఎక్కిస్తున్నారేమనిపిస్తుంది. In this connection, I have to appreciate one. His name is Kagi Venkat. I think he is deputy engineer in R&B or something. సార్ మీరు ఈ కామెంట్స్ చక్కగా, సార్ మీరు ఇలా రాస్తున్నారు, ఇది తప్పేమోనండి, బేస్ రూట్ వెర్బ్ అని బేస్ వెర్బ్ అని ఇలా అనొచ్చు కదా. నేను అది కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. చక్కగా కాదు, అది అక్కడ అది ఉంటే బాగుంటుందేమో సార్. ఈ విధంగా మీరు మధ్య మధ్యలో క్యాపిటల్స్ పెట్టేస్తున్నారు. నాకు మామూలుగా చూడండి, క్యాపిటల్ లెటర్స్ స్టార్టింగ్లోనే పెట్టాలి. ఇంకేంటంటే అలవాటు అయిపోయి అలాగే కంటిన్యూ అయిపోతుంది. కానీ మరి మీరు అర్థం సహృదయంతో అర్థం చేసుకుంటారు. సో అలాంటి కామెంట్ చెప్పండి. అండ్ నేను ఎక్కడ తప్పు చేస్తే దాన్ని కరెక్ట్, ఐ డోంట్ ఫీల్ యాజ్ ఎ టీచర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఏంటది మన యొక్క మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలి మనం.
పొడుంగాడువా పోటుగాడువా అన్నీ తెలిసినోడువా, నీకు తెలియని కొన్ని ఉంటాయి. చిన్న ఎగ్జామ్ ఇంటర్వ్యూలో పోయింది నాది. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్, సింపుల్ అది. నంబర్స్ అనగానే మళ్ళీ ఆలోచిస్తాం, 1 2 3 4 ఇన్ని మరపులు అన్న అంటే లెక్కలేనండి నన్ను, అంతేగా లెక్క. అంకెలకే అర్థమే ఉంది. యూ కెన్ గో అన్నాడు. ఏట్రా సింగులర్ నెంబర్ ఫ్లోరల్ నెంబర్ అంటే ఇంగ్లీష్లో కరెక్టే కదా అది. ఇంగ్లీష్లో అంకెలు సంఖ్యలు ఎందుకు వస్తాయండి, చిన్నది. అది పోటుగానే ఇంగ్లీష్ టీచర్ని అంటే ఇప్పుడు అనుకోండి. సో మనకు చిన్నవి తెలియనివి ఉంటాయి కొన్ని కొన్ని. సో క్రిటిసిజం అంటే కామెంట్ చేసేటప్పుడు ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ మీ, చెప్పే విధానంలో కానీ రాదు, సార్ మీరు అది చేస్తున్నారు, ఎలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి థింకింగ్, ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, ఈ వయసులో మీరు అలా చెప్పగలుగుతారంటే ఐ వెల్కమ్ ఆల్ దోస్ థింగ్స్. దయచేసి ఇంకొక విషయం, ఈ సూపర్ థ్యాంక్స్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. మీకు వచ్చిన వీడియో వెంటనే పక్కన సూపర్ థ్యాంక్స్ వస్తుంది, అది నొక్కితే అమౌంట్, అది మన చారిటీ కోసం చేద్దామండి ప్లీజ్. నేను ఆల్రెడీ ఎస్ఓఎస్తో మాట్లాడాను, ఒక 20,000 నా అమౌంట్ వాళ్ళకి. మరి మీరు కూడా అందులో పాలు పంచుకుంటే, సో మీ నేమ్ కూడా యాడ్ చేసేసి మనం పేపర్ మీద రాసేసి ఇంతమందివి మీకు అనాథ పిల్లల కోసం నేను చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయాలి, ఆలోచించండి. దట్ ఈస్ నాట్ ఫర్ మై డే. బై గాడ్ గ్రేస్ ఐ గాట్ మై పెన్షన్, ఐఎమ్ గెటింగ్ మై రెంట్స్, నో ప్రాబ్లం. మోర్ దాన్ 50% ఆఫ్ మై ఇన్కమ్ ఐ స్పెండ్ ఆన్ చారిటీ నేను చెప్పుకోకూడదు కనుక. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. If you like, as usually, subscribe my channel. Thank you.